జై శ్రీరామ్. మొత్తం టిఫిన్ అయితే మనకైతే సెంట్రల్లోకి వెళ్ళి మీకు ఎవరైనా తెలిసిన డిపార్ట్మెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి లోపలికైతే వెళ్ళచ్చు. సో హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే రామ్ జన్మభూమి చేరుకున్నా. రామ్ జన్మభూమి జనవరి 22 కోసం ఎట్లా సెటప్ చేసేదో మీకు అన్ని ఈ వ్లాగ్లో కవర్ చేస్తా. మీరైతే ఖచ్చితంగా ఈ వ్లాగ్ని లాస్ట్ వాగ్ చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనమైతే స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. చలి ఎట్లుందంటే కంప్లీట్ చేతులు కూడా ఫ్రీజ్ అయిపోయినాయి. నేనైతే రామ్ జన్మభూమిలో కంప్లీట్ లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే హీట్ కోసం ఫైర్ క్యాంప్ కోసం ఎట్లా చూస్తున్నారు చూడదు ఒకసారి. ఫైర్ క్యాంప్ అక్కడ కనిపించేది మీకు చిన్నగా కనిపించేది మొత్తం ఫైర్ క్యాంప్. అది ఇక్కడ అంతా చలి ఉంది. కానీ 22 జనవరి కోసం అయితే ఇక్కడ జరిగే పనులు చూస్తుంటే ఎంత ఫాస్ట్ ఉన్నాయంటే కంప్లీట్ 22 రోజు హంగామానే ఉంటుంది. ఎట్లా చదువుతున్నాయి తెలుసా వర్క్స్ చూడండి. మొత్తం బ్లూ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కంప్లీట్ వచ్చేసారు. ఇక్కడికి మన లతా మంగేశ్వర్ చౌక్ కాడికి అయితే వచ్చారు మన 22 రామ్ మందిర్ ఓపెనింగ్ కోసం. ఎంతమంది అంటే చూడండి, స్వామీజీ కూడా వచ్చారు. మీరు ఒకసారి చూడండి. కంప్లీట్ బెటాలియన్ అయితే ఇక్కడ దిగింది మన లతా మంగేశ్వర్ చౌక్ కాడ. మనం లతా మంగేశ్వర్ చౌక్కి వెళ్ళి క్రాస్ అయ్యి రైట్ సైడ్లోనే మనకు బోర్డు కనిపించేస్తుంది. శ్రీరామ్ జన్మభూమి 1.8 కిలోమీటర్స్, హనుమాన్ గది 1.5 ఇట్లా మీకు కనిపించేస్తుంది. అక్కడ లతా మంగేశ్వర్ చౌక్ దాటిన తర్వాత రైట్లోనే ఉంటుంది మనకు రామ్ జన్మభూమి పోయే రూట్ మొత్తం. 22 జనవరి కోసం మాత్రం మొత్తం తయారీలు అయితే చాలా అంటే చాలా జరిగినాయి. కంప్లీట్గా ఎక్కడెక్కడ వెళ్ళినా కానీ మనకి ఫ్రీగా చాయ్ వస్తుంది, ఎక్కడ వెళ్ళినా ఫ్రీగా బిస్కెట్ ఇస్తుంది. ఇక్కడ అయోధ్య మొత్తంలో అంటే రామ్ జన్మభూమిలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రీ ఇవి కూడా ఫ్రీగానే చాయ్, పాలు, బిస్కెట్ అనేటివి అన్నీ ఇస్తున్నారు ఇక్కడ అయోధ్య. ముందు ఫస్ట్ మనం హనుమాన్ గది దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే అది ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే హనుమంతుని పర్మిషన్ లేని మనం టెంపుల్ని అయితే చూడలేము. ఇప్పుడైతే దర్శనం కోసం వెళ్తున్నా. ఎంత రద్దీ ఉంటుందో తెలియదు, ఎందుకంటే రేపే కదా టెంపుల్ ఓపెనింగ్. కంప్లీట్ ఫుల్ ఉండుంటుంది. ఇక్కడ ఇదే రోడ్డు శ్రీ హనుమాన్ గది. ఇటు హనుమాన్ గది, ఇటు రామ్ దేవ్ భూమి లైన్. ఇటు స్ట్రేట్ వెళ్తే హనుమాన్ గది, ఇటు వెళ్తే రామ్ జన్మభూమి లైన్. కంప్లీట్ చూడండి ఎంతమంది ఉన్నారో డిపార్ట్మెంట్. మనం హనుమాన్ గదికి వెళ్ళే ముందు మొత్తం బ్యాగ్ని అయితే తరువుగా చెక్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. కంప్లీట్ ఈ లైన్ మొత్తం చూడదు ఎట్లుందో. కంప్లీట్ మొత్తం ఆరెంజ్ కలర్. మొత్తం న్యూస్ ఛానల్ అయితే కంప్లీట్ ఇక్కడనే ఉన్నాయి. అన్ని న్యూస్ ఛానల్స్ మొత్తం ఇక్కడనే ఉన్నాయి. చూడండి మొత్తం ఆరెంజ్ కలర్, కంప్లీట్ ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి. మొత్తం సేమ్ బిల్డింగ్స్ అన్నీ ఆరెంజ్ కలర్. హనుమాన్ గదికి వెళ్ళే రూట్ ఇది. మనం కూడా అయితే ఒక చిన్న స్వీట్ బాక్స్ తీసుకున్నా. ఇప్పుడే దర్శనం కోసం లోపలికి వెళ్తున్నా. ఒక చిన్న స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడే దర్శనం కోసం లోపలికి వెళ్తున్నా.
కంప్లీట్ ఇదే ఎంట్రన్స్, స్టార్టింగ్ ఎంట్రన్స్. జై శ్రీరామ్. స్టార్టింగ్ ఎంట్రన్స్ మామ ఇది. స్వీట్ బాక్స్ తీసుకొని మన ముందు ఏంటంటే మనకి లైన్ అయితే లేదు ఇవాళ. లైన్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసినా నేను, ఎంతో లైన్ ఉంటుందని, కానీ లైన్ అయితే లేదు. దర్శనం కోసం అయితే వెళ్ళిపోతున్నా. టెంపుల్ అయిపోయినాం. ఇగో ఇదే హనుమాన్ టెంపుల్ కంప్లీట్. లోపల హనుమాన్ గది, లోపలికి అయితే వెళ్తున్నాం. జై శ్రీరామ్. కంప్లీట్ ఇక్కడ ఫ్లవర్స్ ఇస్తారు. ఇదే హనుమాన్తోనే లోపల వేవ్ ఇదంతా. హనుమాన్ లోపల వేవ్. జై శ్రీరామ్. లైన్ అయితే లేదు. జై పురాతనంలో చెప్పుకునేది ఏంటంటే ఇక్కడికి వెళ్ళే హనుమంతుడు అయోధ్య రాజ్యాన్ని మొత్తం రక్షించేటోడు. ఇదైతే కంప్లీట్ టాప్లో ఉంటుంది. కంప్లీట్ అయోధ్య కంప్లీట్ కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. గుట్ట పైకి వెళ్ళి హనుమాన్ గదికి వెళ్ళి కంప్లీట్ అయోధ్య కంప్లీట్ కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ దూరంలో కనిపిస్తుంది చూసేదా. జై శ్రీరామ్. అక్కడనే మన న్యూ టెంపుల్ కట్టేది అక్కడ కనిపించేది. ఇక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి మనకి నేనైతే దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. సరే చూడది. హనుమాన్ గది దర్శనం చేసుకున్నాక మనకి స్ట్రీట్లోనే దర్శత్ మహల్ ఏంటంటే మనకి ఎంతమందికైనా కానీ ఫ్రీగా భోజనం పెడతారు. ఇక్కడ ఫ్రీగా అయితే భోజనం పెడతారు దర్శత్ మహల్లో. అక్కడ హనుమాన్ గదికి వెళ్ళి సీదా స్ట్రేట్ వస్తేనే ఉంటుంది ఇది. ఇక ఎంతమంది ఈ లైన్ మొత్తం టికెట్ కోసమే, ఫ్రీ భోజనం చేయడానికి, అన్నదాన ప్రసాదం. చూడండి ఎంత లైన్ ఉందో. ఫ్రీ ఫుడ్ మీకు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఫ్రీగా భోజనం పెడతారు. మనమైతే తిందాం. అక్కడ లాస్ట్కు ఉండే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేదానికి 15 minutes పట్టింది మామ. దగ్గరికి అయితే వచ్చేసిన. ఏమేమి ఇస్తున్నారు టిఫిన్ అనేది మీకు చూపిస్తాం. సీదా ఫస్ట్ జై శ్రీరామ్ సీదా, తర్వాత వడ. జై శ్రీరామ్ వడ ఇచ్చారు. తర్వాత ఇడ్లీ. జై శ్రీరామ్ భాయ్. ఉప్మా. జై శ్రీరామ్ బోలో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పప్పు. ఇది మామ మొత్తం టిఫిన్ అయితే. టిఫిన్ దర్శత్ మహల్ లోపల ఇన్సైడ్ వ్యూ. ఇన్సైడ్ దేవస్థానంలో ఇట్లా ఉంటుంది మామ. లోపల ఇక్కడ రాముడు, ఇక్కడ లోపల సో మనకైతే ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళి రైట్లో అయితే ఎంట్రన్స్ ఉంది. అక్కడ ఏమంటున్నారు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకురావాలి. ఇక్కడ సెంట్రల్లోకి వెళ్ళి మీకు ఎవరైనా తెలిసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళతో కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తే లోపలికి అయితే వెళ్ళచ్చు. లేకపోతే ఇట్స్ ఇక్కడికి వెళ్ళి బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడొచ్చు రామ్ మందిర్ది. ఇక్కడికి వెళ్ళి అయితే చూసుకోండి. మీకు ఎవరైనా ఇక్కడ తెలిసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకొచ్చి లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేది. మనకేం తెలుసు మామ ఇక్కడ. కానీ నేనైతే ట్రై చేస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ వ్యూ చూద్దామని బ్యాక్ సైడ్ అయితే వచ్చిన. నేను ఒక్కసారి అయితే ట్రై చేస్తా, మాట్లాడైతే ట్రై చేస్తా లోపలికి వెళ్ళనీకి. ఎట్లైనా పర్మిషన్ తీసుకోవాలి. ఇంత దూరం వచ్చినాం, మీకు అది ఎట్లుంటుందో తెలియదు. ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇగో ఇదైతే బ్యాక్ సైడ్ కంప్లీట్ బ్యారికేడ్స్తో ఇక కంప్లీట్ చూడండి. కంప్లీట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనకి లోపలైతే రామ్ మందిర్ అయితే అవుతుంది. నేనైతే చిన్న చిన్న క్లిప్స్ తీసిన, అదైతే మీకు చూపిస్తా. చూడు అది నాకు కనిపించింది. జై మనకైతే రామ్ మందిర్ మామ.
మామ 3 రోజుల తర్వాత నేనైతే ఎండని చూసిన. 3 రోజుల తర్వాత ఇప్పుడైతే ఎండ అనేది వచ్చింది బయటికి. మొత్తం సరియు నది మొత్తం ఇక్కడికెళ్ళి వాటర్ అనేది వచ్చేసి ముంగడికెళ్ళి మొత్తం ఘాట్లే ఉంటాయి, లైన్ మొత్తం ఘాట్లే. ఇగో ఇవన్నీ ఇక్కడ కనిపించేటి మొత్తం న్యూస్ ఛానల్స్ వాళ్ళే. న్యూస్ ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేస్తారు కదా, మొత్తం అవన్నీ న్యూస్ ఛానల్సే. ఇగో ఇక్కడైతే మొత్తం లైట్నింగ్ షో జరుగుతుంది నైట్. మామ ఇదంతా సరియు నది, కంప్లీట్ మొత్తం సరియు నది. బోట్లు చూడుది ఎంత క్యూట్గా ఉన్నాయో, మొత్తం కంప్లీట్ అన్ని బోట్ల పైన టెడ్డీ బియర్లు ఉన్నాయి, మొత్తం డెకరేషన్ చేసి ఉంచారు. కంప్లీట్ బోట్లు అన్నిటిపైన కూడా అట్లనే ఉంది. మనమైతే ఆ బోట్ అయితే ఎక్కేసి ఘాట్లు తిరుగుదాం. ఇక్కడ 3 ఘాట్లు ఉంటాయి. భాయ్ 3 ఘాటీసేనా? 3 ఘాట్ హేనా? 3 ఘాట్లు అయితే ఉంటాయి మామ. మొత్తం అయితే చూపిస్తాం మీకు బోట్లు వెళ్ళి. చూడండి బోట్లు అయితే మాత్రం క్యూట్గా ఉన్నాయి. చలిలో ఎట్లా తెలుసు, ఎంత చల్లగా ఉంది తెలుసు. బోట్ చూడది మామ ఎట్లుందో, మొత్తం డెకరేషన్తోని. బోట్ ఎంట్రీ అవుట్తోని టెడ్డీ బియర్ కంప్లీట్ బోట్. ఇది కంప్లీట్ బోట్ అయితే ఇట్లుంటుంది. అన్ని బోట్లు అన్ని టెడ్డీ బియర్లతోనే ఉన్నాయి, మొత్తం డెకరేషన్లతో అన్ని టెడ్డీ బియర్లే కంప్లీట్గా. ఇది మొత్తం సరియు నది, కంప్లీట్ సరియు నది మొత్తం. జై శ్రీరామ్. సరియు నదిలో అయితే మనం తిరగనికైతే వెళ్ళినాం మామ. ఇదో మొత్తం సరియు నది. ఇది సరియు నదిలో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. మొత్తం బాబా జై శ్రీరామ్. మొత్తం బాబాలతో మనం వచ్చేసినాం. జై శ్రీరామ్. మొత్తం నీళ్ళ సరియు నది ఇదంతా. మనమైతే ట్రావెల్ చేద్దాం. ముంగట ఘాట్లు ఏమేమి ఉన్నాయో మనకైతే చెప్తాడు భయ్య. ये पूरा बोट है उसा ముంగడ కూడా మొత్తం బ్రిడ్జి మామ. అది బ్రిడ్జి. నాకెందుకు మామ హిందీ వస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ హిందీ మాట్లాడుతున్నారు. ఇక్కడ మొత్తం యూట్యూబ్ బ్లాగర్సే ఉన్నారు, మొత్తం హిందీలో మాట్లాడుతున్నారు. అది నాకైతే ఇక ఇట్లా వాళ్ళతో మాట్లాడి నేను వీడియోలో హిందీ మాట్లాడుతున్నా. ఇది మొత్తం సరి ఉన్నది. ఇంకా పనులు అయితే నడుస్తూనే ఉన్నాయి అక్కడ. ఇది ఒక బ్రిడ్జి, సెకండ్ బ్రిడ్జి. మొత్తం బాబాలు వీళ్ళందరూ. ఇదంతా లక్ష్మణ్ ఘాట్. ఇక్కడ ఏంటంటే 108 రామకుండులతోని 11 రోజులు 11 days మనకి ఇక్కడ హోమగుండం అనేది జరుగుతుంది. అక్కడ రాముని టెంపుల్ ఓపెనింగ్ కోసం మనకి ఇక్కడనే సరియు నది ఒడ్డు మీద లక్ష్మణ్ ఘాట్ల 108 హోమగుండాలతోనైతే ప్రతిరోజు హోమం అయితే జరుగుతుంది ఇక్కడ లక్ష్మణ్ ఘాట్ పైన. సరియు నది ఒడ్డుకుంటుంది. तो हम चाहेंगे मैं